10 feet went off. 10 feet పోయినాయి. మా పిల్లలు ఆడుకునేది అక్కడ. My kids were asking, how can my government take off my play area? ఎంతో I also felt bad. But if my whole house is going, what will I tell my children? మా పిల్లలకి ఏం చెప్తాను? So it is my duty to be here and my duty to fight for you. It is my duty and I will definitely do to whatever extent. I will say one more thing. And because I said one more thing, I may be the most unpopular guy here today. I am in BJP today. I strongly fight for BJP, for Modi. But Revanth Reddy is a friend of mine. I know, but it's the most unpopular thing to say here. It's a fact. I am aware not only one is my duty to come here because the residents protects. I am your representative. I will be your representative. Without public notice, without opinion, without social impact, how can they just give a notification? No government will do it, and something that will make themselves unpopular, they will not do it. And he is a smart politician. Smart politician speaks sweet words. అన్నట్టే ఇప్పుడు ఎంతో మంది హిందీ ఇంగ్లీష్ తెలుగు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంగ్లీష్ లో కూడా మాట్లాడచ్చు. సో మై విలేజ్ ఇస్ ఇన్ దట్ డైరెక్షన్, ధర్మస్థానం. Right from when I was such a small kid, ఈ Tuppukan bridge దాటి I used to go this way. And since 15 years, there was nothing, only military cantonment, everything. Since 15 years or 18 years, I seen the foundation of this building come up. Every time I come there, then I thought, who will come outside and live here? Then I saw slowly everyone started occupying. Then I saw it's a vibrant society. And then my own sister's friends are living. One of them is sitting right here. And my cousin's friends are living here amongst you. And it become a vibrant society. లేదు హైదరాబాద్లో ఎంతో కష్టపడి నా పెన్షన్ డబ్బు జమ చేసుకొని నాకు వచ్చిన దాంట్లో అన్ని డబ్బులు ఇక్కడ బాగుంది, ఇక్కడ సెటిల్ అయిపోవాలా అని ఇక్కడ వచ్చి ఈ యొక్క మధు పార్క్ అపార్ట్మెంట్లో స్థావరం చేసుకున్నాను. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుగులు అందరూ ఈ అపార్ట్మెంట్లో ఒక కమలం పువ్వు లాగా బురదలో నుంచి వచ్చిన వాళ్ళే దాన్ని కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు వారి యొక్క సమస్యలను పెద్దల దాకా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కరోనా కంటే పెద్ద బాంబు ఇది. తప్పు నేను నా సర్వీస్లో నేను వెనకాల కార్యకర్తగా చాలా చేశాను, చాలా మందికి కార్యకర్తగా చేశాను. నాయన నరసింహారెడ్డి గారి కూడా చేశాను. బాంబేశారు. మూసి ప్రక్షాళన చెయ్యండి, చెయ్యాలా చెయ్యి, నువ్వు డెప్త్కు పో, కింద క్లీన్ చేయి, పెట్టేయి. చోట ఉన్నాడు, ఫస్ట్ కట్టె పట్టుకొని ఉన్నాడు, తర్వాత కూర్చున్నాడు. అది కాదు ముఖ్యం. గాంధీ మహాత్ముని యొక్క పేరును అందరూ తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికెళ్ళి గాంధీ తాత కరెక్టే, అందరికీ కావాల్సిన వాడే. నీ ఇక్కడ ధాన్యం పంచడానికి డబ్బులు లేవు, తిననికి రేషన్ బియ్యము 4 రకాల బియ్యం కల్పిస్తున్నారు, మందు కలిపిన అందరూ తన పైసలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. దీని మీద బాంబు వేయడము ఎంత మాత్రం మంచిదేనా? ఆ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నమస్కారం చేస్తున్నాను. ఏంటంటే మా జోలికి రాకండి. ఇన్ ఫ్యూచర్లో మీరు